నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, దేవుడికి అర్పించేటటువంటి విషయాల్లో కొబ్బరికాయ చాలా చాలా పరమ పవిత్రమైనటువంటిది. అయితే కొబ్బరికాయ కొట్టినప్పుడు మరి కుళ్ళినప్పుడేమో చాలా బాధ అనిపిస్తుంది, పువ్వు వస్తే మాత్రం తెగ సంతోషపడిపోతుంటాం కదా. సంకేతాలు తెలుసు, అయినప్పటికీ మీ ఎనలైజేషన్ చెప్పండి. అసలు కుళ్ళినప్పుడు మా అమ్మ అయితే అదేం టెన్షన్ పడి కుళ్ళితే చాలా మంచిదని కూడా అంటూ ఉంటుంది. అవునా? మరి మీరు ఒక్కసారి చెప్పండి దాన్ని. ఒక్కొక్కసారి బాగా ఏదైనా దండం పెట్టుకొని అది కుళ్ళింది అని అంటే చాలా బాధ అనిపిస్తుంది. నాకు కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తున్నప్పుడు కుళ్ళిని వచ్చాయంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏంటక్క దీని అర్థం ఏంటి? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకంటే కొబ్బరికాయ మనం కొట్టినప్పుడు, నేను చెన్నై వెళ్ళాను కదా, కొబ్బరి పూలు ఉన్న కాయలు ఎన్ని అమ్ముతున్నారో అక్కడ నాకు అనిపించింది, అబ్బా భలే ఉంది అని అనిపించింది. వాళ్ళు అవన్నీ పగలగొట్టి అమ్మడం, అవి కట్ చేసి ఇవ్వడం అనేది చూసాను. నాకు అనిపించింది అది పెడితే వారాహి అమ్మవారికి చాలా మంచిది అని అనిపిస్తుంది నాకు. లాస్ట్ టైం మనం పూజ చేసినప్పుడు పెట్టాను చూసావా, పువ్వు వచ్చిన కొబ్బరికాయ. ఎప్పుడైనా సరే కుళ్ళింది అంటే మా అమ్మ కూడా చాలా మంచిది, చెడంతా పోయింది అని మళ్ళీ ఇంకో కొబ్బరికాయ తెప్పించి కొట్టించేది అనమాట. కుళ్ళింది అంటే ఆ రోజుల్లో షాప్ వాళ్ళు కూడా ఇంకోటి ఫ్రీగా ఇచ్చేవారు పద్మిని. నాకు అనిపిస్తుంది ఆ సెన్సిటివిటీ ఎక్కడికి వెళ్ళిపోయిందా జనాల్లో అని అనిపిస్తుంది నిజంగా. కుళ్ళిందండి కాయ అని అంటే ఒక్కొక్కసారి ఏమో చూపించేది మా అమ్మ, తీసుకెళ్ళి చూపించమనేది, చూపిస్తే ఇంకో కాయ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే కుళ్ళడం అంటే ఏంటి అని, ఎందుకు మరి మంచిది అనేది మనం ఆలోచిద్దాము. ఏదైనా పని కోసం మనం అనుకుంటున్నాం అనుకో స్పెషల్ గా, అప్పుడు అది కుళ్ళింది అంటే ఏంటంటే ఆ పనికి ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా కాయ తీసేసుకుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు 10 కాయల్లో ఒకటి తీసిస్తాడు పద్మిని, ఆ కుళ్ళింది మనకే ఎందుకు రావాలి అంటే మనకు ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగింపజేయడానికి భగవంతుడు మనకి ఒక సాధన అనేది క్రియేట్ చేశాడు చక్కగా. మనంతటి మనము ఫాలో అయ్యేటట్టు ఆ రెమెడీ అనేది ఫాలో అయ్యి అది పోయేటట్టుగా చూశాడు అని అనుకోవచ్చు. అలాగే పువ్వు ఉన్నది కూడా, అసలు వరలక్ష్మితో ఉన్నప్పుడు చేసుకున్నప్పుడు పువ్వు వస్తే నాకైతే భలే సంతోషం అనిపించేస్తుంది చాలా. నేచర్ లో కొబ్బరికాయకు ఉన్నంత, ఈ నట్స్ కి సంబంధించి చూస్తే గనక వాటికి ఉన్నంత వైవిధ్యం దేనిలోనూ లేదేమో అనిపిస్తుంది నాకు. కొబ్బరికాయ చూడు, ఇంత పెద్ద మాను చెట్టు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాలి నీళ్లు, అదంత పైకి వెళ్ళి ఆ కొబ్బరి దాంట్లో అంత గట్టిగా ఉన్న దాంట్లో వాటర్ ఉండాలి, అవునా కాదా? అది మళ్ళీ కొన్నాళ్ళు అదంతా ఎండిపోయి అదంతా పీచులంతా అయిన తర్వాత కదా మనం భగవంతుడి దగ్గర పగలగొట్టే ఛాన్స్ వస్తుంది. దానికి కూడా అప్పుడు కర్మ పరిపక్వమైంది అనిపిస్తుంది నాకు. అవును, చాలా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, అంత నేచర్ లో ఇన్వాల్వ్మెంట్ ఉండి నేచర్ కి తగ్గట్టుగా తనని ఇక్కడ కూడా చేంజ్ అవ్వకుండా భగవంతుడు చెప్పినట్టుగా విని అదే పరిణామంలో ఉండి అలానే ఇవల్యూషన్ అన్నమాట. ఇంత చిన్న కాయ నుంచి అంత పెద్ద కాయ అయ్యి, మళ్ళీ కురిడి అయ్యి, మళ్ళీ చక్కగా ఒక కాయ రూపంలో బయటికి వచ్చి ఇంత నేచర్ ప్రాసెస్ అంతా యాక్సెప్ట్ చేసింది చూసావా. దాన్ని మనం భగవంతుడికి సమర్పిస్తున్నాము అని అంటే అంత ఓపిక నీకు ఉండాలి. ఆ పని అయినప్పుడు ఆ తీయటి నీళ్లు, ఆ తెల్లటి కొబ్బరి నీకు వశం అవ్వాలి, నీ దగ్గరికి రావాలి అని అంటే, అలాంటి పని మనకి కంప్లీట్ అవ్వాలి అంటే అంత పేషెన్స్ ఉండాలి అని మనం తెలుసుకోవాలి. అందుకే ఎన్నో నట్స్ ఉన్నా కూడా కొబ్బరికాయనే కొట్టమని ఎందుకంటే, మీరు బాదం పప్పుది కూడా వైవిధ్యంగా ఉంటుంది. చిన్నప్పుడు గుర్తుందా నీకు? ఆ బాదం కాయలు తిని దాన్ని పగలగొట్టి అందులో బాదం తీస్తే అబ్బా వేరప్ప నిజంగా. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిది కూడా, మంచి బీట్రూట్ కలర్ లో చాలా భలే ఉంటుంది అసలు. ఖర్జూరాలు చూడు, అసలు వాటికి నీరు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, మరి అంత మెత్తగా ఉంటాయి. మళ్ళీ ఖర్జూర పళ్ళు చూస్తే సాఫ్ట్ గా. అంటే నేచర్ చాలా డిఫరెంట్ నేచర్ ని ఒక్కసారి పరీక్షిస్తే భగవంతుడు మనకి అర్థమైపోతాడు. ఎక్కడికక్కడ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా నేచర్ లో ఉంటాయని చెప్పుకోవచ్చు. అందుకే మనం ఏం చేయకుండా మనకి విపరీతమైన బాధ ఉందని అనుకున్నప్పుడు జస్ట్ బాల్కనీలో నుంచొని కదిలే వెళ్ళే వెహికల్స్ చూస్తున్న బాల్కనీ అయినా సరే, కాంక్రీట్ జంగల్ కనపడినా సరే, ఒక్కసారి మనం బయటకు వచ్చి నేచర్ ని చూస్తే మన బాధ అనేది తగ్గుతుంది. కాబట్టి ఇంతకీ చెప్పొచ్చేది ఇదంతా ఎందుకు చెప్పాను అంటే,
అంత పేషెన్స్ తో ఉన్న కొబ్బరికాయకి మన నెగటివ్ ఎనర్జీ తీసుకునే శక్తి ఎందుకు ఉండదు? అబ్బా ఆ కొబ్బరికాయ నెగటివ్ ఎనర్జీ తీసేసుకుంటే ఇంకే అని మనం అనుకోవచ్చు ఈ రోజుల్లో. మనం చదువుకున్నాం కాబట్టి వి మే నాట్ యాక్సెప్ట్. కానీ ఇఫ్ యూ అనలైజ్ ద నేచర్ థింగ్స్ వెరీ న్యాచురల్లీ దెన్ వి విల్ నో దట్. అంటే మనకు అర్థమైపోతుంది అనమాట ఎందుకు ఆ నెగటివ్ ఎనర్జీని కొబ్బరికాయ తీసుకోగలదు, ఎందుకు పువ్వు వస్తే మళ్ళీ మనకి మంచి జరుగుతుంది. ప్రతి కొబ్బరికాయలోంచి పువ్వు రావడం అనడానికి ఇంకా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. అన్నిటికీ వస్తాయా లేదా కూడా తెలియదు. కాబట్టి అది ఆ పువ్వు వచ్చిందంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ బర్త్ టు అనదర్ కోకోనట్ ట్రీ, అంతే కదా. ఇంకొక చెట్టుకి అది మళ్ళీ జన్మనిస్తుంది తనలో నుంచి అని చెప్పి ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు. అంటే మన వర్క్ ప్రాస్పెరిటీ ఉంది, ముందుకెళ్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి నేచర్లో ఇమిడిపోయిన అంటే అంత పేషెన్స్ ఉన్న కొబ్బరికాయని తప్పకుండా మన పనులు అవుతాయా లేదా అన్న సంకేతానికి మనము తప్పకుండా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇంకొకటి నేను చూసింది ఏంటంటే కొబ్బరికాయ తీసుకెళ్ళినప్పుడు దేవుడి దగ్గర పగలు కొడితే అక్కడ నీట్నెస్కో దేనికైనా సరే గుడి బయట కొంచెం ప్లేస్ ఇచ్చి అక్కడ పగలు కొట్టుకొని రమ్మంటారు కదా. అక్కడ పగలు కొట్టి ఆ చేతులు అలా పెట్టేసి అలా నీళ్లు తాగేస్తూ ఉంటారు అనమాట. పొట్టే పోయే వాటర్ ఏం చేస్తాము, నేచర్ నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ నేచర్కే ఇవ్వడం అనేది ఓకే. నాకేమనిపిస్తుంది అంటే అంత అలా వేస్ట్ గా వెళ్లే బదులు ఒక గిన్నె ఏదైనా పెట్టారనుకోండి, కొట్టిన వాళ్ళు ఆ గిన్నెలో అలా పెడితే పోనీ యాచకులు ఎవరైనా తాగుతారు కదా అని నాకు అనిపిస్తుంది. అలా కాకుండా మనం ఏదైతే కొబ్బరికాయ తెచ్చామో అది భగవంతుడికి సమర్పించకుండా మనమే ఇట్లా పెట్టేసి తాగేస్తూ ఆ ఎంగిల్ నీళ్ళు కదా అంతాను, అవునా కదా, దాన్ని మళ్ళీ తలకంత పూసేసుకుంటాం. పూసుకోవడం, తీర్థం తీసుకోవడం, తల పూజ అలా తప్పు. ఎందుకంటే అది ఎంగిల్ అవుతుంది. మళ్ళీ నువ్వు తలకి అంటే సహస్రార చక్రం అక్కడ తీసుకెళ్లి ఎంగిలి మొత్తం పూసామంటే మొత్తం అంతా అదంతా చేయకూడదు అట్లా. నేను మొన్న ఒక వీడియో చూసాను, నేను చెట్టు దగ్గర బోలెట్ దీపాలు పెట్టేస్తున్నారు, ఏంటి ఇలా పెట్టారు అని చెప్పి, ఎంత వేడి వస్తుందా అని చెప్పి ఆ దీపాల దగ్గర చేయబెట్టాడంట అతను. ఇట్లా అని అమ్మో చాలా వేడి వస్తుంది, ఎంత పెద్ద చెట్టు అయినా ఇన్ని దీపాల వేడి ఎలా తట్టుకుంటుందో, ఇలా ఎందుకు ఒప్పుకున్నారా అని అనుకున్నట్ట. పక్కన ఎందుకున్నా చూస్తే ఆవిడ కూడా ఆ దీపాలతో అలానే చేయబెట్టి చూస్తే పెట్టుకుంటుందంట. నేనేమో చెట్టుకి ఎంత వేడి వస్తుందని చెప్పి నేను చూస్తుంటే ఈవిడ అదొక స్పెషల్ దండం అనుకుని నా పక్కన ఆవిడ కూడా చేసిందని. మనం ఏమైనా చేస్తే పక్క వాళ్ళు కూడా అయ్యో ఇలా చేస్తే మంచి జరుగుతుందేమో అన్న, అంటే ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసం అని మన మనసు ఎంత ఉరుకులాడుతుందో, అది చెయ్యొచ్చా చేయకూడదా, కరెక్టా కాదా ఏం ఆలోచన లేకుండా మనం చేసేస్తూ ఉంటాం అనమాట. అట్లా కాదు, మనం ఏమైనా చేస్తామంటే ట్రెండ్ సెట్టింగ్ ఉంది. ఈ రోజు మనం 108 దీపాలు పిండి దీపాలు పెట్టడం ఎవరు చెప్పలేదు ఎక్కడ, మనం చెప్పాము అని అంటే అది ఒక ట్రెండ్ సెట్టింగ్, అంతే కదా. భగవంతుడు ఇచ్చిన ఆలోచన. మొన్న కూడా నిన్నగాక మొన్న కూడా నేను దండం పెట్టుకున్నా, వాళ్ళ పాప కొంట్లో బాగాలేదు, వాళ్ళ పాప అమ్మాయి ఒళ్ళోకి రాగానే నేను 108 దీపాలు నేను తప్పకుండా పెట్టిస్తాను. ఎందుకనంటే నేను పెట్టకూడదు, వేరే వాళ్ళతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసి, ఇప్పుడు విజయసారి ఉన్నారు అనుకో, వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పెట్టిస్తాను, నేను ఖర్చు అంతా నేను చూసుకుంటాను, కానీ ఆ పిల్ల ఒడిలోకి వచ్చేటట్టు చూడు స్వామి అని చెప్పి నేను దండం పెట్టుకున్నాను అనమాట. అంటే ఇట్లాంటివి ఏమన్నా చేసేటప్పుడు మనం భగవంతుడికి ఎలా చేస్తున్నాం అనేది చూసుకుని చెయ్యాలి. అలా మనం చేసే పని ఎక్కడ కూడా దోషంగా మారకుండా చూసుకోవాలి. ఇది మనం తెలుసుకోవాల్సింది. రైట్, బ్యూటిఫుల్ అక్క, బ్యూటిఫుల్. ఖచ్చితంగా భయపడిపోతూ ఉంటారు మీరు చెప్పిన దాంతో. ఖచ్చితంగా చాలా మంచి మయ్యా, చాలా స్రవంతి గారు చెప్పారు, వీఆర్ హ్యాపీ అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కొబ్బరికాయ ఒకసారి నేను కొట్టినప్పుడు ఉయ్యాల్లాగా పగిలింది, అది పగిలేదు కూడా. అవును, ఉయ్యాల్లాగా పగిలితే చిన్న పుట్టినప్పుడు వెంటనే కన్సీవ్ అయ్యాను. అవునా? అట్లా ఉయ్యాల్లాగా పగిలితే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉయ్యాలు వస్తుంది అని అర్థం అనమాట. అది ఎక్కడైనా జరగచ్చు. ఇప్పుడు మీ తమ్ముడు వాళ్ళ పిల్లలు వైఫ్ కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా ఇటు అటు ఎక్కడైనా పగిలితే అంటే మీ ఇంట్లో ఉయ్యాల పడుతుంది అని చెప్పడం అనమాట. కొన్ని సార్లు అయితే రకరకాల ముక్కలుగా రకరకాల షేప్స్ లో పగులుతుంది, కొన్ని సార్లు కరెక్ట్ గా రౌండ్ గా పగులుతుంది. ఏం సిగ్నిఫికెన్స్?
అంటే మనం అనుకున్న పని అనుకున్నట్టుగా అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఒక్క దెబ్బకి పగలు కొడితే ఖచ్చితంగా ఆ పని అవుతుంది అని చెప్పుకోవచ్చు. 3 ముక్కలు అయింది అని అంటే ఇది వరకు యాక్సెప్ట్ చేసేవాడిని కాదు. కరెక్ట్ గా 2 ముక్కలు అయ్యేటట్టు చూడు అని చెప్పి అనేవారు అనమాట. ఇప్పుడు ఆ పీచులు సరిగ్గా తీయక అసలు మమ్మల్ని కూర్చోబెడితే ఎంతసేపు తీస్తాడు ఈ అంకుల్ పీచు అనుకునేవాళ్ళం మేము. అంత నీట్ గా తీసిచ్చేవాళ్ళు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఒక శాండ్ పేపర్ ఉండేది మా ఇంట్లో. భగవంతుడికి ఏదన్నా మనం కలిసం అది పెట్టాలి అని అంటే మా అమ్మకు శాండ్ పేపర్ తో గీకమనేది చక్కగా. అంటే పసుపు అంతా చక్కగా అంటుకోవాలి కదా, అంత చేసేవాళ్ళం, అంత నీట్ గా చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏముంది సగం పీచ్ అంతా వదిలేస్తున్నారు. మనమే తీసుకోవాలి. ఈ బాధ అంతా అంతే అలానే ఉంటుంది. పగలాలి కరెక్ట్ గా అంటే ముందు పీచ్ అంతా కరెక్ట్ గా తీయాలి. తీసుకున్న తర్వాత దాన్ని నీట్ గా పగలగొట్టుకోవచ్చు. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే. నమస్తే.